రైతు సోదరులకు రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్ విజ్ఞప్తి. ఎన్నికలు రాబోతున్నాయి. అభ్యర్థులు మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఆ చేతిలో స్వర్గం చూపించి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతే మనకు కనపడే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా మనం వంతు మోసపోవటమేనా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ముఖ్యంగా రైతుల యొక్క తలరాతలు రాసేది కేంద్ర ప్రభుత్వం. కనీస మద్దతు ధర నిర్ణయం, ఎరువులు, డీజిల్, గ్యాసు ధరల నిర్ణయం, అలాగే రుణాలు 4% వడ్డీతో ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అలాగే రుణాల పంపిణీ, అలాగే సేకరణ, ప్రొక్యూర్మెంట్, తర్వాత నిల్వ చేయటం, తర్వాత మళ్ళీ తిరిగి పంపిణీ చేయటం, అది కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంది. అలాగే విపత్తు సహాయం, వడగళ్ళవాని కానీ లేకపోతే వరదల తుఫాన్లు వచ్చినప్పుడు వచ్చే ప్రకృతి వైపరీత్యాల వలన వచ్చే సహాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది. పంటల బీమాని కూడా అది కూడా దాంట్లోనే ఉంది. పరిశోధన కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంది. వీటన్నిటికీ కారణం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు. గతంలో స్వామినాథన్ కమిషన్ వేశారు. దానికి సిఫారసులను అందజేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేసి 90 నెలల కాలం అయింది. కానీ దాని గురించి ఇంతవరకు ఏ విధంగానూ కనీసం పరిశీలన కూడా నూచలేదు. కోల్డ్ స్టోరేజ్లో పడేసి ఉంది. దాంట్లో ప్రధానంగా రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే పెట్టిన పెట్టుబడి పైన ఒక 50% అదనంగా తన కుటుంబ ఖర్చులకి ఇస్తేనే రైతు యొక్క ఆర్థికాభివృద్ధి బాగుంటుంది, తన గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందని స్వామినాథన్ చెప్పాడు. దానికి కూడా మనం నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాము. దాని గురించి అటు పాలక పక్షాలు కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ ఎవరో మాట్లాడే పరిస్థితిలో లేరు. కనీసం ఇప్పుడైనా సరే మనం ప్రశ్నించలేని పరిస్థితిలో ఉంటే ఏదో మనం తాత్కాలికంగా ఇచ్చే డబ్బుకో లేకపోతే వాళ్ళు ఇచ్చే రాయితీలు ఇస్తామనో లేకపోతే ఇంకోటి మాయ మాటలకో మోసపోయి మనం కనుక ఓటేస్తే మనకు మళ్ళీ తిరిగి ప్రశ్నించే హక్కు ఉండదు. కాబట్టి మనం కనీసం 12 డిమాండ్లతో మనం ముందుకు వెళదాం. ఆ 12 డిమాండ్లని మీరే కనుక ఎన్నికైతే అమలు చేయాలని చెప్పి వాళ్ళతో వాగ్దానం తీసుకున్న తర్వాతే మనం ముందుకెళ్దాం. ఆ రకమైన 12 డిమాండ్లు మేము ముందు ఉంచుతాను. అత్తా అత్తా ఏంటత్తా ఇంకా బియ్యంలో రాళ్ళు ఏరతో కూర్చుండవు? పెళ్లి బస్సు బయలుదేరిపోతా ఉంది. రాజ్యం పిన్ని నిన్ను అంటపెట్టుకు రమ్మంది, పోదాం పదా. నాకొంటో బాగోలేదమ్మా, రాలేనని చెప్పు. అయ్యో అట్టాగా. అత్తా పట్టు చీర చూడు, 10 ఏళ్ళు పెట్టుకున్నా, బాగుందా? బాగుందమ్మా, నీ ఒంటికి బాగా నప్పింది. నీకు నచ్చితే అందరికి నచ్చినట్టేనత్తా. వస్తానత్తా, అవతల బస్సు బయలుదేరిపోతా ఉంది. మంచిదమ్మా, రాజ్యాన్ని ఏమనుకోవద్దని చెప్పమ్మా. అదేంటే పెళ్లికి పోదాం అనుకున్నాం కదా, నువ్వు ఈ ట్రిప్ పోతే మగాళ్ళందరూ మళ్ళీ ట్రిప్లో వెళ్దాం అనుకున్నాం. నేను రాలేనని చెప్తున్నానుగా, పోవాలంటే నువ్వు పోయొద్దు గాల్లే. ఇంతలో ఏమైందే నీకో? అయినోళ్ళు పోకపోతే ఏమనుకుంటారు? మంచి మర్యాద లేనోళ్ళు అనుకుంటారు. అనుకోని ఏ ముఖం పెట్టుకుని పోతాము? అదేం మాటే, పోయేవాళ్ళందరూ పోట్లా, మనం అట్టాగే. అందరూ మల్లాగే పోతున్నారా? ఆ రైల్వే రత్తమును చూసావుగా, ఒంటి మీద 10,000 రూపాయలు పట్టు చీర, మెడ నిండా లక్షల కొద్దీ బంగారు. పెళ్ళంటే అట్టా పోవాలా? మొగుడు చేసేదేమో రైల్వేలో చిన్న ఉద్యోగం, మనమో పేరుకు 5 ఎకరాల ఆసావులం. వాళ్ళ పరిస్థితి ఎట్టుంది, మన పరిస్థితి ఎట్టుంది? ఇప్పుడు ఏం తక్కువైందని ఈ ఏడుపంతా? ఏం తక్కువైందని అడుగుతున్నా. ఒంటికి చుట్టుకొని మంచి బట్ట ఉందా? మెళ్ళ చిన్నవెత్తు బంగారం ఉందా? పసుపు కొమ్ము కట్టిన పుస్తుల తాడుతో పెళ్లి పేరంటానికి ఎట్ట బొమ్మంట. వ్యవసాయానికి పెట్టుబడంటూ ఒంటి మీద నగలన్నీ కుదవ పెడితివి. కడాకు తాలి బొట్టు కూడా తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెడితివే. ఏం చేయనే కాసిమా, పంట డబ్బులు చేతికి రాగానే బ్యాంకులో కట్టి బంగారం ఇడిపిద్దాం అనుకున్నా. ఈ ఏడు కూలి ధరలు 3 రెట్లు పెరిగిపోయినాయి. విత్తనాలు, పురుగు మందుల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. డీజిల్ ధర పెరిగి ట్రాక్టర్ బాడుగలు కూడా కొండెక్కినాయి. అమ్మేదనిపోతే కొనే నాదులే లేకపోయా. పెట్టుబడులకి ఆపై వడ్డీలకు కట్టంగా ఇంక నా చేతిలో మిగిలిందే ఉంది. అవునయ్యా, ఎప్పుడు మనకు దరిద్రమే. అప్పులు పాలై కొంపగోడు తాకట్టు పెట్టావు. మన పెళ్ళై నిన్నేళ్లలో చిన్న వెత్తు బంగారం కొన్నావా? ఒక్క పట్టు చీరైనా తీసుకొచ్చావా? పెళ్లిళ్ళకి పేరంటాళ్ళకి వెళ్ళటమే కాని ఒక్క రూపాయి కూడా చదివించలేని దరిద్రం. పెళ్ళంటే ఎంత గొప్ప సంబరం. పట్టు చీరలు నగలు దిగేసుకుని ఆడంగులు కళకళలాడిపోతుంటారయ్యా. అట్టాంటి చోట మొండి గోడల్లే ఎట్టా నిలబడమంట?
పిలిచేవాళ్ళుంటారా? పలకరిస్తే పలికేవాళ్ళుంటారా? చిన్న బంగారం లేకపోతే ఎంత చిన్నతనం నీకే. మగాడివి, ఆ చొక్కా చిరు కనపడకుండా ఆ పై కండువాతో ఒళ్ళు కప్పుకుంటావు. ఆడదాన్ని ఈ దరిద్రాన్ని ఎట్టా దాచిపెడతాను? కర్మగాలి, నిన్ను కట్టుకున్నాను, ఈ దిక్కుమాలిని బతుకుతున్నాను. ఎంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చినట్టు ఊళ్ళో పెళ్లికి పిలిచినప్పుడల్లా ఈ సతాయింపేంటే? నేనేమో తిని కూర్చుంటానంటే గానికి చాకరీ చేయట్లేగా. పెట్టుబడి దగ్గర గిట్టుబాటు లేకపోయా, అసలు ఎగసాయం దండగా మారింది అయిపోయా. దేవుడా, రైతు బిడ్డల్ని ఎన్ని అగసాట్లు పెడుతున్నావయ్యా. కాసక్క కన్నీళ్లకు కారకులెవరో రైతులు తెలుసుకోవాలి. గొడ్డు చాకిరీ చేసి పంట పండిస్తే లాభసాటి ధర రావడం లేదు. పంట నష్టపోతే ఇన్సూరెన్సు లేదు. రోజురోజుకి పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గిపోతున్న ఆదాయం. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ రైతుల బాగు కొరకు అనేక తీర్మానాలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అక్టోబర్ 2006లో అందజేశారు. కానీ ఈ నివేదికను బుట్టదాఖలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలొస్తున్నాయి. పార్టీల అభ్యర్థులను స్వామినాథన్ కమిటీ నివేదికను అమలుపరిచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చమని నిలదీయండి, ప్రశ్నించండి. ఇది రాజకీయ పార్టీలకు రైతుల ఎజెండా. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశం, కానీ ప్రధాన విధాన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వమే చేస్తోంది. రైతుల తలరాతలు మార్చేది కేంద్ర ప్రభుత్వమే. వచ్చే ఎన్నికల్లో రైతుల ప్రధాన డిమాండ్లు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా పంటల ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50% కలిపి మద్దతు ధర నిర్ణయించి ఆ ధరకే కొనుగోలు చేయించాలి. దేశానికి ఆహార భద్రతను కల్పించే రైతులకు కనీస ఆర్థిక భద్రత చేకూరే విధంగా కేంద్రం చట్టం చెయ్యాలి. 60 సంవత్సరాలు పైబడిన రైతులకు నెలకు 2500 రూపాయల చొప్పున పెన్షన్ను ఇవ్వాలి. సాగులో మెలకువలు, మార్కెట్పై అవగాహన పెంచేందుకు కిసాన్ టీవీ ఛానల్ ని ఏర్పాటు చెయ్యాలి. సేంద్రియ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. ప్రకృతి విపత్తుల నష్టపరిహారాన్ని పెంచి రైతుకు 45 రోజుల్లోగా, అలాగే బీమా సొమ్మును 90 రోజుల్లో రైతులకు అందించాలి. యాంత్రీకరణ పనిముట్లపై అన్ని పన్నులు తీసివేసి 50 నుంచి 70% సబ్సిడీతో 4% వడ్డీతో రుణాలివ్వాలి. భూయజమానికి భూమిపై గల హక్కును కోల్పోకుండా సాగు చేసే కౌలుదారుకు ప్రయోజనాలు, రుణం, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మొదలైనవి చేకూరే విధంగా కౌలుదారీ చట్టానికి మార్పులు చేయాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు హాని కలిగించని విధంగా మార్పులు చేయాలి. గ్రామీణ రైతులకు గృహ నిర్మాణానికి సబ్సిడీతో పాటు 4% వడ్డీతో రుణాలివ్వాలి. రైతులకు, వ్యవసాయ కూలీలకు ఆరోగ్య బీమాను నిర్బంధం చెయ్యాలి. గ్రామాల్లో నివసించే విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్ను కల్పించాలి. రుణ సౌకర్యం అందించాలి. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాయలసీమ, కోస్తాంధ్రలోని అన్ని ప్రాజెక్టులను వచ్చే 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి తీరాలి. దేశంలో వర్షాధారంగా సాగవుతున్న 57% భూమికి ప్రభుత్వం నుండి అందే సహాయం అతి తక్కువ. దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలి.